హలో అండి అందరికీ. ఈ వీడియో వచ్చేసి అసలు పింట్రెస్ట్ ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పటిదాకా మనం పింట్రెస్ట్ ఎస్ఈఓ ఎలా వర్క్ అవుతుంది లేదా ఆల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది అని నేర్చుకున్నాం కదా. ఈరోజు అసలు పింట్రెస్ట్ ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇందులో వచ్చేసి మనకి మెయిన్గా అసలు పింట్రెస్ట్ దేని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అని అంటే యూజర్ ఇచ్చే సెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే పింట్రెస్ట్కి ఒక యూజర్ ఏదన్నా ఒక విషయం గురించి వెతకాలి, డిస్కవర్ చేయాలి అనుకున్నప్పుడు సెర్చ్ బార్లో టెక్స్ట్ ఇస్తాం కదా, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఆ తర్వాత మీరు ఇచ్చిన సెర్చ్ క్వెరీని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత దానికి రిలేటెడ్ కంటెంట్ని మీకు చూపించడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకున్నట్టు మీరు ఇచ్చిన సెర్చ్కి సంబంధించి రిలేటెడ్ కంటెంట్ని మీకు చూపిస్తుంది. ఆ తర్వాత ఆ యూజర్ అనేవాళ్ళు వాళ్ళు ఇచ్చిన సెర్చ్కి సంబంధించి వాళ్ళకి ఏ పిన్ నచ్చితే ఆ పిన్ని సెలెక్ట్ చేసి యూజ్ చేసుకుంటారు. ఇది 4th పాయింట్. ఫస్ట్ ఏం చేస్తుంది, టాపిక్ని ఏమి ఇచ్చారా అని చూస్తుంది, ఏం సెర్చ్ చేస్తున్నారా అని చూస్తుంది. నెక్స్ట్ దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ట్రై చేసిన కంటెంట్లోంచి ఎటువంటి కంటెంట్ అయితే యూజర్ సెర్చ్ బార్లో ఎంటర్ చేశారో దానికి రిలేటెడ్ పిన్స్ని మీకు డిస్ప్లే చేస్తుంది. ఫైనల్లీ యూజర్ వాళ్ళకి నచ్చిన పిన్స్ని క్లిక్ చేస్తూ ఉంటారు. అండ్ తర్వాత అసలు ఇదంతా జరగాలి అంటే దాని వెనక పింట్రెస్ట్కి ఎక్కువగా ఫోకస్ చేసేది బోర్డ్స్ అండ్ పిన్స్. ఈ బోర్డ్స్ అండ్ పిన్స్ టాపికే లేకపోతే పింట్రెస్ట్లో పిన్స్ అనేవి మీరు వెతికిన పిన్కి మీరు వెతకాలి కావాలి అనుకుంటున్న టాపిక్కి రిలేటెడ్ పిన్స్ అసలు మీ దాకా రావు. అవి ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా వస్తున్నాయి అంటే దానికి కారణం బోర్డ్స్ అండ్ పిన్స్. అసలు ఈ బోర్డ్స్ అంటే ఏంటంటే బోర్డ్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ పిన్స్ రిలేటెడ్ వన్ టాపిక్. ఏదైనా ఒక టాపిక్కి సంబంధించిన పిన్స్ అన్నీ కలిపి క్రియేటర్స్ అందరూ ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకున్న టాపిక్కి సంబంధించిన పిన్స్ అన్నీ కలిపి ఒక ఫోల్డర్లో పెడతారు. ఆ ఫోల్డర్నే బోర్డ్ అని అంటాం మనం. అండ్ పిన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక్క టాపిక్ మీద మనం క్రియేట్ చేసే ఇమేజ్ కానీ లేదా ఒక టైప్ ఆఫ్ వీడియో కానీ వాటిని మనం పిన్స్ అని అంటాము. పింట్రెస్ట్ ఈ రిజల్ట్స్ని మీకు ఇచ్చే రిజల్ట్స్ యూజర్ అడిగిన క్వశ్చన్కి అది ఇచ్చే ఆన్సరే ఒక రిజల్ట్ పిన్. ఈ పిన్ అనేది ఇమేజ్ ఫామ్లోనూ ఉండొచ్చు, వీడియో ఫామ్లోనూ ఉండొచ్చు. బట్ అవి ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే బోర్డ్స్ నుంచి వస్తాయి. బోర్డ్స్ సెలెక్ట్ చేసి మీరు అడిగిన క్వశ్చన్లో ఒకవేళ ఫర్ సపోజ్ మీరు ఫుడ్ రెసిపీస్ అడిగారు అనుకోండి, నార్మల్గా ఫుడ్ రెసిపీస్ అని కొట్టారు కదా, డిన్నర్ రెసిపీస్ అని అడిగారు అని అనుకోండి. ఇప్పుడు క్రియేటర్స్ డిన్నర్కి సంబంధించిన రెసిపీస్ అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టి ఉంచుకుంటారు. ఆ ఫోల్డర్ డిన్నర్ రెసిపీస్ అనే ఫోల్డర్ ఎక్కడుంది అని వెతుక్కుంటుంది. దాన్నే బోర్డ్ అంటారు. ఆ డిన్నర్ రెసిపీస్కి సంబంధించిన బోర్డ్ ఎక్కడైతే కనబడుతుందో ఆ కనబడిన బోర్డ్ లోపలికి వెళ్ళి ఏ పిన్స్ ఉన్నాయని సెలెక్ట్ చేస్తుంది. అందులో డిన్నర్ రెసిపీస్ అని ఎక్కడైతే ఆ కీవర్డ్ దానికి ఏ పిన్ దగ్గర అయితే కనబడుతుందో ఆ పిన్ని తీసుకొచ్చి మీకు డిస్ప్లే చేస్తుంది, మీ ఫీడ్లో కనిపించేలా చేస్తుంది అన్నమాట. ఇది బోర్డ్ ఇంకా పిన్స్కి ఇలా యూజ్ అవుతాయి పింట్రెస్ట్కి. అంటే పింట్రెస్ట్ అనేది మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ని త్వరగా ఇవ్వడానికి యూజ్ అయ్యేవి ఏంటి అని అంటే ఇంకా ఈ బోర్డ్స్ అండ్ పిన్స్ అన్నమాట. ఈ బోర్డ్స్ని పిన్స్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పింట్రెస్ట్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇగ్నోర్ చేయకూడదు. అవి ఇగ్నోర్ చేశారు అంటే ఇంకా మీరు పింట్రెస్ట్ని యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ హౌ డు కీవర్డ్స్ హెల్ప్స్ ఇన్ పింట్రెస్ట్. ఇప్పుడు బోర్డ్ ఇంకా పిన్స్ గురించి చూసాం కాబట్టి ఇప్పుడు కీవర్డ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ కీవర్డ్స్ అంటే ఏంటి? కీవర్డ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు డిన్నర్ రెసిపీస్ అని కొట్టారు కదా, మీరు డిన్నర్ రెసిపీ అన్న దాన్ని క్రియేట్ చేసినప్పుడు వాళ్ళ పిన్లో డిన్నర్ రెసిపీ అనే ఒక పదాన్ని వాళ్ళు ఇంక్లూడ్ చేయాలి. ఇంక్లూడ్ చేస్తే గనక
ఆ పిన్ డైరెక్ట్‌గా మీ ఫీడ్‌లోకి వస్తుంది. మీకు రిజల్ట్ లాగా కనిపిస్తుంది. లేదంటే వాళ్ళు ఎంత వర్క్ చేసినా ఆ పిన్ మీద మీ దాకా అది చేరదు. అండ్ ఆల్సో ఈ కీవర్డ్స్ అనేవి యూజర్‌కి, క్రియేటర్‌కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఎలా అంటే ఇద్దరికీ యూజ్ అవుతాయి ఇవి. ఎలా యూజ్ అవుతాయి? ఎలా యూజ్ అవుతాయంటే, ఇప్పుడు యూజర్ అనేవాళ్ళు మీకు ఏదన్నా ఒక క్వెషన్ ఎగ్జాక్ట్‌గా ఆన్సర్ కావాలి అని అనుకుంటే గనక, ఆ క్వెషన్‌కి సంబంధించిన ఒక కీ వర్డ్ ఒకటి ఉంటుంది. ఏదైనా సరే. ఇప్పుడు మీకు ఫుడ్ రెసిపీసే కావాలి. అందులో కావాల్సినవి ఏంటి? బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్. ఈ బ్రేక్‌ఫాస్ట్ అనే కీవర్డ్‌ని గనక మీరు అక్కడ ఇవ్వకుండా ఏదో నార్మల్‌గా క్యాజువల్‌గా ఫుడ్ రెసిపీస్ అని ఇచ్చేసారనుకోండి, అది కూడా మొత్తం అన్ని ఫుడ్ రెసిపీసే చూపిస్తుంది తప్ప మీకు కావాల్సిన ఎగ్జాక్ట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ చూపించదు. సో, అందుకని కీవర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. యూజర్ కీవర్డ్‌ని యూజ్ చేసినప్పుడు కరెక్ట్ రిజల్ట్ పొందగలుగుతాడు. అదే క్రియేటర్ కీవర్డ్‌ని యూజ్ చేసినప్పుడు కరెక్ట్ యూజర్ దగ్గరికి వెళ్ళగలుగుతారు. ఇది ఇద్దరు కీవర్డ్స్ అనేవి వీళ్ళిద్దరికీ ఇంత బాగా యూజ్ అవుతాయన్నమాట. ఈ కీవర్డ్స్ వాటి వల్ల కూడా ఇద్దరికీ కూడా వర్క్ చాలా ఈజీ అయిపోతుందన్నమాట. ఇద్దరికీ ఈజీ అయిపోతుంది. అండ్ అదే యూజర్‌కి ఇంకా క్రియేటర్‌కి కూడా వర్క్ చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఆల్సో ఈ కీవర్డ్స్ అనేవి చాలా రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ మనం నార్మల్‌గానే అది కీవర్డ్ అని తెలియకుండానే మనం యూజ్ చేస్తాం. ఎట్లా యూజ్ చేస్తాం? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా! బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ అని. అదొక కీవర్డే. బట్ అది మనకు తెలీదు. కానీ అది మనం యూజ్ చేస్తాం అనమాట. ఈ క్రియేటర్స్ అనేవాళ్ళు మాత్రం కీవర్డ్స్ మీద చాలా ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ ఫైనలీ ఈ కీవర్డ్స్ అనేవి క్రియేటర్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అని అంటే, కంపల్సరీగా వాళ్ళు పెట్టిన పిన్‌కి ఒక ఇమేజ్ ఉంటుంది కదా! ఆ ఇమేజ్ మీద యూజ్ చేస్తారు. ఆ ఇమేజ్ మీద యూజ్ చేస్తారు. పిన్‌కి ఇచ్చిన టైటిల్ మీద యూజ్ చేస్తారు. ఆ టైటిల్ కింద రాసిన డిస్క్రిప్షన్‌లోనూ యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో బోర్డుకి పెట్టిన నేమ్, అంటే ఒక ఫోల్డర్‌కి ఇచ్చే నేమ్ దగ్గర కూడా కీవర్డ్‌ని ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే. ఎందుకంటే పింట్రెస్ట్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వెతికేది బోర్డ్ నేమ్ని మాత్రమే. ఇప్పుడు మీరు ఫోల్డర్ లోపల పెట్టిన పిన్స్ అన్నీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీసే పెట్టి బోర్డ్ నేమ్ మాత్రం ఫుడ్ రెసిపీస్ అని పెట్టారనుకోండి, అది లోపలికి వెళ్ళి పిన్స్ ఏమున్నాయని రివ్యూ చేయదు. ఆ బోర్డ్ నేమ్‌లోనే అది ఫెయిల్ అయిపోతుంది. ఆ బోర్డ్‌ని పక్కన పెట్టేసి వేరే బోర్డ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇలా మిలియన్స్ ఆఫ్ బోర్డ్స్‌ని చెక్ చేయాలి. మిలియన్స్ ఆఫ్ పిన్స్‌ని చెక్ చేయాలి అంటే అది జస్ట్ బోర్డ్ దగ్గరే చూస్తుంది. ఒకవేళ మీ బోర్డ్ దగ్గర కీవర్డ్ మిస్ అయ్యారు అని అంటే మీ పిన్స్ దాకా అది వెళ్ళదు. ఇది మాత్రం కన్ఫర్మ్. జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ మన పింట్రెస్ట్‌లో కీవర్డ్స్ కన్నా ఒక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది సెర్చ్ ఇంటెంట్. సెర్చ్ ఇంటెంట్ అంటే ఏంటంటే, మీరు సెర్చ్ బార్‌లో రాసే మీ క్వెరీ ఉంటుంది కదా! మీకు కావాల్సిన క్వెషన్ ఒకటి ఉంటుంది కదా! దాన్ని సెర్చ్ ఇంటెంట్ అంటారు. అది సెర్చ్ బార్‌లో రాసే పదమే కానీ పింట్రెస్ట్ ఆ పదాన్ని ముక్కలు చేసి అనాలిసిస్ చేస్తుంది. ఎలా అంటే సెర్చ్ ఇంటెంట్ దగ్గర స్టార్ట్ చేస్తుందన్నమాట. అసలు మీ ఇంటెన్షన్ ఏంటి? మీరు సెర్చ్ చేయాలి అనుకుంటున్న మీ ఇంటెన్షన్ ఏంటి? ఇంటెంట్ అంటే యువర్ ఇంటెన్షన్. తర్వాత ఆల్సో మీరు ఒకటే టాపిక్ గురించి ఎక్కువ సార్లు సెర్చ్ చేశారనుకోండి, ఏం చేస్తుందంటే పింట్రెస్ట్ అదే టాపిక్ మీద మీకు పిన్స్ అనేవి మీ ఫీడ్‌లోకి వచ్చేలాగా చేస్తుంది. ఫర్ సపోజ్ మీరు ఎక్కువ రంగోలీ చూసారనుకోండి, లేదా మెహందీ డిజైన్స్ గురించి చూస్తున్నారు, లేదా ఫ్యాషన్ గురించి చూస్తున్నారు అనుకోండి, దానికి సంబంధించినవి మాత్రమే మీ ఫీడ్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఈ ఆన్లైన్ షాపింగ్ యాప్స్ చూసామనుకోండి, మీరు ఏదన్నా ఒక షూ గురించి సెర్చ్ చేశారనుకోండి, షూ గురించి అప్డేట్స్ వచ్చిన ప్రతిసారి మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది కదా! సో, అలానే పింట్రెస్ట్‌లో కూడా మీరు సెర్చ్ చేసిన విషయం ఎన్నిసార్లు అయితే పింట్రెస్ట్‌లో అప్డేట్ అవుతుందో ప్రతిసారి మీకు ఒక నోటిఫికేషన్ వస్తుందన్నమాట.
అండ్ ఆల్సో ఇప్పుడు ఏదన్నా యూజర్ ఒక టాపిక్ గురించి కాకుండా ఎక్కువ టాపిక్స్ గురించి చెక్ చేశారా అనుకోండి, నార్మల్గా క్యాజువల్గా అలా టాపిక్స్ చెక్ చేసుకుంటూ వాళ్ళకి డౌట్ ఉన్నవన్నీ ఆలోచించుకుంటూ వెళ్ళారని అనుకోండి, లైక్ మిక్స్డ్ టాపిక్స్ అనమాట. మిక్స్డ్ టాపిక్స్ చూసారనుకోండి, మీరు ఏ టాపిక్ మీద అయితే ఎక్కువ టైం ఫోకస్ చేశారనేది కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. దాన్ని కూడా అది క్యాలిక్యులేట్ చేసుకొని వాటి గురించి ఎక్కువ పిన్స్ని మీకు చూపిస్తుంది అనమాట, మీ ఫీల్డ్లోకి వచ్చేలాగా చేస్తుంది, మోర్ టైం స్పెండ్ అనమాట. ఆ తర్వాత మనం నేర్చుకునేది ఏంటంటే, అసలు పింట్రెస్ట్ ట్రాఫిక్ జనరేట్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు అనే విషయం నేను మీకు ముందే చెప్పాను ముందు క్లాసెస్లో. అసలు ఈ ట్రాఫిక్ ఎలా జనరేట్ చేస్తుంది అనేది మనం చూద్దాం. అసలు ఎక్కువగా క్రియేటర్స్ ఏం చేస్తారు అని అంటే, డైరెక్ట్గా పింట్రెస్ట్లో పిన్స్ ఊరికే పోస్ట్ చేయరండి. పింట్రెస్ట్లో పిన్స్ పోస్ట్ చేసినప్పుడు వాళ్ళకంటూ ఒక ఇంటెన్షన్ ఉంటుంది. లైక్ ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఒక మైక్ ఉంది, ఇప్పుడు నేను మాట్లాడుతున్న మైకే ఉంది. ఈ మైక్ని నేను అమ్మాలి అనుకుంటున్నా, ఇది నాకు నచ్చింది, దీన్ని ఇంకొక నలుగురికి రిఫర్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి, లైక్ అఫిలియేట్ మార్కెటింగ్. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, పింట్రెస్ట్లో ఒక బోర్డు క్రియేట్ చేస్తాం, ఏదో ఒక పేరు పెట్టి క్రియేట్ చేస్తాం, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనో ఏదో ఒకటి, కంప్యూటర్ గ్యాడ్జెట్స్ అనో అప్లయన్సెస్ అనో ఏదో ఒక బోర్డు పేరు పెట్టి క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత ఈ పిన్కి సంబంధించి నేను అట్రాక్ట్ అయ్యేలాగా ఒక క్యాప్షన్ ఇస్తాను, లైక్ లుకింగ్ ఫర్ ఎ మైక్, లేదంటే అమేజింగ్ క్వాలిటీ మైక్ అని ఏదో ఒక అట్రాక్టివ్ పిన్, అట్రాక్టివ్ టైటిల్, ఇమేజ్ ఇవన్నీ యూజ్ చేసి ఒక పిన్ క్రియేట్ చేసి దాన్ని పబ్లిష్ చేసే ముందు టైటిల్ ఇచ్చి డిస్క్రిప్షన్ ఇచ్చి కింద పబ్లిష్ నొక్కడానికన్నా ముందు లింక్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆ లింక్ అనే ఆప్షన్ దగ్గర మనం ఈ నా అఫిలియేట్ మార్కెటింగ్ త్రూ క్రియేట్ చేసిన ఈ పిన్ ఈ మైక్కి సంబంధించిన లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ అక్కడ పోస్ట్ చేస్తాం అనమాట. ఎవరికన్నా ఈ మైక్ మీద ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలి, అసలు ఏంటో చూడాలి అని అనుకున్నారనుకోండి, ఆ లింక్ని క్లిక్ చేసి నేను ఎక్కడి నుంచి అయితే లింక్ తీసుకొచ్చానో ఆ ప్లాట్ఫామ్లోకి తీసుకెళ్తుంది అనమాట. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్లోకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి మైక్ నచ్చింది అనుకోండి, కొనుక్కుంటారు. ఆ కొనుక్కున్నప్పుడు వాళ్ళు పే చేసే అమౌంట్లోంచి కొంత కమిషన్ మీకు వస్తుంది. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఎవరికి తెలియదు ఏముంది, అదే కదా జరిగేది. అండ్ ఇప్పుడు ఇది అఫిలియేట్ మార్కెటింగ్ గురించి. కొంతమంది యూట్యూబ్ వీడియోస్కి కూడా యూజ్ చేసుకుంటారు. ఎలా యూజ్ చేసుకుంటారు? యూట్యూబ్లో వీడియో ఒకటి పోస్ట్ చేస్తారు, దానికి సంబంధించి ఒక 60 సెకండ్స్ వీడియో లేదా 70 సెకండ్స్ 90 సెకండ్స్ వీడియోని పింట్రెస్ట్లో అప్లోడ్ చేసి, ఆ వీడియో ఫుల్ లెంగ్త్ కావాలి అని అంటే వాళ్ళ కింద వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఆ పిన్ కింద పోస్ట్ చేస్తారు. ఆ పిన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా యూట్యూబ్ వాళ్ళ వీడియో దగ్గరికి తీసుకెళ్తుంది. అండ్ ఇదే కాకుండా కొంతమంది డైరెక్ట్గా పిన్ నొక్కితేనే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఒక టైప్ ఆఫ్ పిన్ ఎలా పెడతారంటే, డైరెక్ట్ పిన్ క్లిక్ చేయగానే యూట్యూబ్లోకి వెళ్ళిపోతుంది అనమాట, అలా పెట్టుకుంటారు. అండ్ కొంతమంది బ్లాగర్స్ యూజ్ చేసుకుంటారు. ఎలా అంటే వాళ్ళ బ్లాగ్ కంటెంట్కి సంబంధించి పిన్ ఒకటి క్రియేట్ చేసుకొని ఆ లింక్ ప్లేస్లో వాళ్ళ బ్లాగ్కి సంబంధించిన లింక్ ఇచ్చుకుంటారు. అది అలా ఆ లింక్ క్లిక్ చేయగానే వాళ్ళ బ్లాగ్లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఆల్సో ఇదే కాకుండా చాలామంది పర్సనల్గా వాళ్ళ బ్రాండింగ్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేస్తారు. ఎలా అంటే పర్సనల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎవరన్నా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ ఉంటాయి కదా, చాలా డ్రెస్సెస్ ఉంటాయి కదా, చాలామంది ఓన్గా డ్రెస్సెస్ వాళ్ళ ఓన్ వెబ్సైట్స్లో అమ్ముకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ డ్రెస్ మెటీరియల్కి సంబంధించి ఒక పిన్ క్రియేట్ చేసుకొని అట్రాక్టివ్గా ఒక పిన్ క్రియేట్ చేసుకొని అడ్వర్టైజ్ చేసుకుంటారు వాళ్ళ ప్రోడక్ట్ని. అడ్వర్టైజ్ చేసుకున్నప్పుడు యూజర్కి నచ్చితే కనుక ఆ పిన్ క్లిక్ చేస్తారు. అది ఎక్కడ కొనుక్కోవాలి, ఎలా కొనుక్కోవాలి, అది ఏం చేస్తారంటే కింద విజిట్ అనే ఒక బటన్ వస్తుంది. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్లోకి మనం రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. అది విషయం. పింట్రెస్ట్ని ఇంతమంది ఇన్ని రకాలుగా యూజ్ చేసుకుంటూ ఉంటారు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఏంటనుకుంటారంటే ఇన్స్టాగ్రామ్ ఇంకా పింట్రెస్ట్ ఒకటే అనుకుంటారు. అంటే ఒకటే. పింట్రెస్ట్ అనేది కంప్లీట్‌గా ఈ సోషల్ మీడియాకి డిఫరెంట్ అండి. సోషల్ మీడియాకి చాలా డిఫరెంట్. పింట్రెస్ట్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్. మీరేదో టైం పాస్ కోసం పింట్రెస్ట్‌ని ఓపెన్ చేయరు కదా! మీకేదన్నా ఒక ఐడియా కావాలన్నా, ఏదన్నా ఒక అవుట్‌లైన్ లాంటిది కావాలి అనన్నా పింట్రెస్ట్‌ని ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మీరొక పెయింటర్ అనుకోండి, మీరొక ఆర్టిస్ట్ అనుకోండి. మీ ఆర్ట్‌కి సంబంధించి గ్యాలరీ ఎవరికైనా చూపించాలి అనుకుంటే పింట్రెస్ట్‌లో పోస్ట్ చేస్తారు. అవునా? పింట్రెస్ట్‌లో పోస్ట్ చేస్తారు. అదే ఆ ఆర్టిస్టులు వాళ్ళకేదైనా ఒక ఐడియా కావాలనుకోండి, ఒక ఆర్ట్ వేయడానికి ఒక ఐడియా కావాలనుకోండి, పింట్రెస్ట్‌ని ఓపెన్ చేసి వాళ్ళకి కావాల్సిన క్వెషన్‌ని సెర్చ్ బార్‌లో ఎంటర్ చేస్తారు. అంతే తప్ప ఈరోజు పింట్రెస్ట్‌లో ఏముంది అని ఎవరు చెక్ చేయరు. ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ చూస్తే ఇన్స్టాగ్రామ్ అనేది కంప్లీట్‌గా ఫాలోవర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఏంటి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే మీ పిన్నికి మీరు పెట్టిన పిన్నికి ఎంత ట్రాఫిక్ వచ్చిందని మాత్రమే చూస్తారు. అది కూడా లోపలికి వెళ్ళి ఎవరు చూడరు. మీ ప్రొఫైల్ దాకా వెళ్ళారు అని అంటే మీ పిన్ చాలా పొటెన్షియల్ ఉందని అర్థం. అంతే. ఇంకొకటి ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ పర్పసో లేదంటే ఏదైనా పర్సనల్ డేటా అంటే ఈరోజు మా ఇంట్లో ఇది జరిగింది, ఈరోజు మా ఇంట్లో అది జరిగింది అని చెప్పడానికి ఇన్స్టాగ్రామ్ని ఎక్కువ యూస్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే పింట్రెస్ట్కి వచ్చేటప్పటికి ఎక్కువ ఏం జరుగుతుందంటే ఈరోజు మీరు ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేశారనుకోండి, ఆ ప్రోడక్ట్ 10 మందిలోకి రీచ్ అవ్వాలి అని అంటే కొంచెం ఎక్కువ ఎక్స్టెండెడ్ టైం దానికి రీచ్ ఉండాలి అని అనుకుంటే మాత్రమే పింట్రెస్ట్ని యూస్ చేయాలి. ఇప్పుడు మీరు ఒక జ్యువెలరీ సెట్ తీసుకున్నారు. ఆ జ్యువెలరీ సెట్కి సంబంధించి మీరు కొంచెం ఎక్కువ సంవత్సరాలు అంటే ఒకటే పీస్ని ఒక 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు అమ్మగలను అనుకుంటే మాత్రమే పింట్రెస్ట్ని యూస్ చేయాలి. ఎందుకంటే వెంటనే మనకి రిజల్ట్ రాదు. సో ఏంటంటే కొంచెం పింట్రెస్ట్ని లాంగ్ టర్మ్ కోసం మాత్రమే యూస్ చేసుకోండి. ఇక్కడ ఎక్కువ ఏది చూస్తారు అని అంటే క్లిక్స్ చూస్తాము, సేవ్స్ చూస్తాము, ఎంగేజ్మెంట్ చూస్తాము. క్లిక్స్ అంటే మీ పిన్ ఎంతమందికి నచ్చింది, ఎంతమంది క్లిక్ చేసి లోపలికి వెళ్ళి మ్యాటర్ చూసారు అని. సేవ్ అంటే ఏంటంటే నచ్చిన వాళ్ళు దాన్ని సేవ్ చేసుకొని పెట్టుకుంటారు. ఆ సేవ్స్ కూడా కౌంట్ అవుతాయి. తర్వాత ఎంగేజ్మెంట్, ఎంతమంది మీ పిన్ని చూస్తూ ఎంగేజ్ అయ్యారు, అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేశారు. లైక్ సెకండ్సే 20 సెకండ్స్ 30 సెకండ్స్ లేదా కొంచెం వెబ్సైట్లోకి వెళ్ళడం లేదా ప్రొఫైల్లోకి వెళ్ళి చెక్ చేయడం ఇలాంటివి అనమాట. తర్వాత ఇక్కడ రీడైరెక్షన్ లాంటివి ఏమి ఉండవండి. మీ ఇన్స్టాగ్రామ్ని చూస్తే కనుక వాళ్ళు లింక్ అని కామెంట్ చేయండి, లింక్ ఇస్తాము అంటారు, లేదా నా బయోలో లింక్ ఉంది చూడండి అంటారే తప్ప డైరెక్ట్గా ఈ లింక్ క్లిక్ చేయండి అక్కడికి వెళ్తారు, అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని ఏమి ఉండదు. బట్ పింట్రెస్ట్లో ఏంటంటే మీకు ఏదన్నా ఒక పిన్ నచ్చింది అని అంటే లోపలికి వెళ్ళి ఆ పిన్ని క్లిక్ చేస్తే లోపలికి వెళ్తారు. అక్కడ ఒక లింక్ వస్తుంది విజిట్ అని, అది క్లిక్ చేస్తే వేరే వెబ్సైట్లోకి రీడైరెక్ట్ చేస్తుంది. ఎక్కువ పింట్రెస్ట్ అనేది ఇందుకు మాత్రమే యూజ్ చేస్తారు. తర్వాత ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ని ఎక్కువ యూజ్ చేస్తాం కదా. లైక్ హ్యాష్ ట్యాగ్ పెడితే రీచ్ బాగుంటుంది, ట్రెండింగ్లోకి వెళ్తుంది, 10 మందికి తెలుస్తుంది అని అందరూ అందుకని హ్యాష్ ట్యాగ్స్ని ఎక్కువ యూజ్ చేస్తాం. బట్ పింట్రెస్ట్కి వచ్చేసేటప్పటికి మనకి కీవర్డ్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది. బికాస్ కీవర్డ్స్ లేనిదే పింట్రెస్ట్లో ఏది జరగదు. ఇది ఇన్స్టాగ్రామ్కి ఇంకా పింట్రెస్ట్కి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకోవాలి అని అంటే ఇప్పుడు పింట్రెస్ట్ అనేది ఒక లైబ్రరీ అనుకోండి. మీరు ఆ లైబ్రరీలోకి వెళ్ళి ఒక బుక్ కావాలి అని అడిగారు అంటే ఒక పెన్ దేనికి సంబంధించి, ఫర్ సపోజ్ మీకు బ్లాగింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, బ్లాగ్ చేయాలి అనుకుంటున్నారు, ఒక బ్లాగ్ రాయాలి అనుకుంటున్నారు, కానీ అది ఎలా స్టార్ట్ చేయాలని తెలియదు. బ్లాగింగ్ ఫర్ బిగినర్స్ అని కొట్టిన, బిగినర్ బ్లాగింగ్ టిప్స్ అని కొట్టిన మీకు కొన్ని పిన్స్ అనేవి వస్తాయి. ఇలా మీరు అడిగిన లైబ్రరీయన్ని పింట్రెస్ట్ని మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, బ్లాగింగ్ టిప్స్ ఫర్ బిగినర్స్. ఈ లైబ్రేరియన్ అంటే పింట్రెస్ట్
ఈ లైబ్రరీలో ఉన్న మిలియన్స్ ఆఫ్ బోర్డ్స్ లోపలికి వెళ్ళి బోర్డ్స్ నేమ్స్ చెక్ చేస్తుంది. బ్లాగ్స్కి సంబంధించి, బిగినర్స్కి సంబంధించి నేమ్స్ చెక్ చేసి ఆ లోపలికి వెళ్ళి మీరు అడిగిన క్వశ్చన్కి సరిపడా పిన్స్ని సెలెక్ట్ చేసి మీ దగ్గరికి తీసుకొస్తుంది. ఎలా అయితే లైబ్రేరియన్ మీరు అడిగిన బుక్ని తీసుకొచ్చి మీ చేతిలో పెడతారో సేమ్ అలానే మీరు అడిగిన క్వశ్చన్కి సంబంధించిన రిజల్ట్ని మీ ఫీడ్లో చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది పింట్రెస్ట్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది. ఈ కొంతమంది ఇప్పుడిప్పుడే అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏమంటారంటే, అసలు మాకు అంతగా ఏం రీచ్ రావట్లేదు, మీరు ఇవంతా ఫేక్ అసలు అంత ఈజీగా ఏమీ రావు అది ఇది అని అంటారు. ఈజీగా రావండి, అది నిజమే. కాకపోతే వీళ్ళందరికీ మిస్ అయ్యే కొన్ని పాయింట్స్ ఏంటంటే, కొన్ని మిస్టేక్స్ ఏంటంటే కీవర్డ్స్ వదిలేస్తారు. అంటే వాళ్ళు యూజ్ చేస్తారు, కొన్ని పడతాయి కొన్ని పడవు. ఎగ్జాక్ట్గా పడాల్సిన కీవర్డ్ అక్కడ పడదు. కీవర్డ్స్ని యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ర్యాండమ్ బోర్డ్స్ క్రియేట్ చేసేస్తారు. ఎందుకంటే ఇప్పట్లో అందరూ పింట్రెస్ట్ని యూజ్ చేసి అఫిలియేట్ మార్కెటింగ్ చేసేయండి, ఇలా వచ్చేస్తే డబ్బులు అలా వచ్చేస్తే డబ్బులు అని చెప్పారే తప్ప ఇంత వెనకాల జరిగే ఇంత వర్క్ని మీకు ఎవరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకంటే ఈ బోర్డ్స్ లేకపోయినా, కీవర్డ్స్ యూజ్ చేయకపోయినా అక్కడ ఒక స్టెప్ ఆగిపోతుందండి. పింట్రెస్ట్లో జరిగే ఒక స్టెప్ ఆగిపోతుంది. ఆగిపోయింది అంటే మీకు అక్కడితో కట్ అయిపోతుంది. మీ అకౌంట్కి సంబంధించి పింట్రెస్ట్ మీ అకౌంట్ని ఎక్కువ సార్లు మీ అకౌంట్ని అందరికీ చూపించాలి అంటే మీరు అన్ని స్టేజ్లు పాస్ అవ్వాలి. పాస్ అవ్వకపోతే అది పింట్రెస్ట్ మీరు క్రియేట్ చేసిన పిన్స్ని అందరి దాకా చేర్చదు. తర్వాత ఈ పింట్రెస్ట్ని కూడా జస్ట్ లైక్ ఇన్స్టాగ్రామ్ లాగా పెట్టేసి వదిలేస్తే మీకు రాదండి. ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ని మీరు పింట్రెస్ట్లో సేల్ చేయాలి అని అంటే అట్లీస్ట్ మీరు ఒక 1 month పింట్రెస్ట్ మీద వర్క్ చేయాలి. 2 months, అట్లీస్ట్ 2 months గట్టిగా కూర్చొని ఆ ఒక్క ప్రోడక్ట్ కోసం ప్రతిరోజు 3 to 4 పిన్స్ అప్లోడ్ చేస్తూ ఉంటే అప్పుడు 3rd monthలో మీకు రిజల్ట్ కనబడుతుంది. ఎందుకంటే ఫస్ట్ కన్సిస్టెన్సీ చెక్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ అయినా అంతే. ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు, మీకు అసలు కన్సిస్టెన్సీ ఉందా లేదా, మీరు పెట్టిన రీల్ని ఎంతమంది దాకా చేర్చే పొటెన్షియల్ ఉంది అనేది కూడా చెక్ చేస్తుంది. దాని ఆల్గరిథం కూడా ట్రెండింగ్లో ఉంది కదా అని తీసుకెళ్ళిపోదు. కోర్స్ ట్రెండింగ్లో ఉంటే తీసుకెళ్తుంది, బట్ మీరు పెట్టిన రీల్కి లేదా స్టోరీకో ఎంతవరకు పొటెన్షియల్ ఉన్నదని కూడా చెక్ చేస్తుంది. అలాగే పింట్రెస్ట్ కూడా దానికి మీ అకౌంట్ మీద ఒక ట్రస్ట్ రావాలి అని అంటే దానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఈరోజు పెడతారు, రేపు పెట్టరు, మళ్ళీ ఎల్లుండి పెడతారు, ఆ పైన ఎల్లుండి పెట్టరు. సో ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అయినా లేకపోతే పింట్రెస్ట్ అయినా సరే మీరు పెట్టిన కంటెంట్కి టెస్టింగ్ పీరియడ్ అంటూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్కి కొన్ని రీల్స్ వరకు టెస్ట్ చేస్తుంది, పిన్స్ అయితే మీ పిన్కున్న పొటెన్షియల్ని బట్టి టెస్ట్ చేస్తుంది. సో ఈ టెస్ట్లన్నీ పాస్ అయితేనే మీకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. దానికి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయాలి. అండ్ చాలా ఇన్స్టెంట్గా రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ అయినా పింట్రెస్ట్ అయినా ఏదైనా సరే, ఏ ప్లాట్ఫామ్ అయినా సరే మీకు రిజల్ట్ రావాలి అంటే కొంచెం టైం పడుతుంది. పట్టకుండా అయితే అయిపోదు. ఎందుకంటే మీరు దాని మీద కాన్స్టెంట్గా వర్క్ చేస్తేనే కదండి అందులో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఇంకా రీచ్ పెరగాలంటే మీరు ఏం చేయాలి, ఏం మార్చుకోవాలి అనేది తెలుస్తూ ఉంటుంది కదా. ఒక పిన్ పెట్టేసి అయ్యో నాకు రీచ్ రాలేదు, నేను ఏం తప్పు చేశాను అంటే కుదరదు కదా. మీరు కంటిన్యూగా ఒక ప్లాట్ఫామ్ మీద కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉంటే దాని ప్లస్లు మైనస్లు అర్థమవుతాయి. మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి అనేవి కూడా మీకు అర్థమవుతాయి. ఏంటి రెక్టిఫై చేసుకుంటే మీకు ముందుకు వెళ్ళగలుగుతారు అనేది కూడా మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకా కంక్లూజన్ వచ్చేసి మనం ఈ పింట్రెస్ట్ అనే ప్లాట్ఫామ్ని జనాలు ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే మోస్ట్లీ ఐడియాస్ని డిస్కవర్ చేయడానికి అయితే పింట్రెస్ట్ అనేది వెల్ అండ్ గుడ్, చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఈ పింట్రెస్ట్లో మనకి వీడియోస్ రూపంలో ఎక్కువగా కనిపించవు, టెక్స్ట్ రూపంలో కూడా ఎక్కువగా కనిపించవు. వీడియోస్ అంటే మనకి విజువల్గా కనబడతాయి, వీడియోస్లో జస్ట్ 60 seconds 90 seconds మాత్రమే కనిపిస్తాయి, కంప్లీట్ డేటా ఉండదు.
పింట్రెస్ట్ పిన్ ఏదైనా సరే దాంట్లో కంప్లీట్ డేటా ఉండదు. మీరు లోపలికి వెళ్ళాలి, దానికి సంబంధించిన సైట్లోకి రీడైరెక్ట్ అవ్వాల్సిందే. తర్వాత కీవర్డ్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు పెట్టే ఎలా అంటే మీరు పెట్టిన ప్రతి పిన్కి దానికి రిలవెంట్ కీవర్డ్స్ ఏ ఉన్నాయి అని చెక్ చేస్తుంది. ఈ కీవర్డ్స్ లేకుండా మీకు ఏ పని ముందుకు వెళ్ళదండి. అది గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. పింట్రెస్ట్ అంటేనే కీవర్డ్స్, ఎస్ఈఓ, కీవర్డ్స్, ఇలాంటివి ఉంటాయి, చాలా పదాలు ఉంటాయి. ఇంకా మనం ముందు క్లాసెస్లో వాటిని నేర్చుకోవచ్చు. ఆప్టిమైజేషన్ అని ఇలా చాలా ఉంటాయి. మనం ముందు క్లాసెస్లో ఇవన్నీ చాలా నీట్గా నేర్పిస్తాను. మేక్ ష్యూర్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ పింట్రెస్ట్ మాత్రమే నేను చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను చాలా వీడియోస్ చూసాను. లైక్ ఎలా అంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేసేయండి, పింట్రెస్ట్లో చాలా ఈజీ, నెలకి 30,000 40,000 ఈజీగా సంపాదించేస్తారు అని. అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలో చెప్తున్నారు, ఆ లింక్ని ఎక్కడి నుంచి తేవాలి చెప్తున్నారు, ఎక్కడ పెట్టాలి చెప్తున్నారు. బట్ దాని బ్యాక్గ్రౌండ్లో ముందు వెనక ఏమీ చెప్పకుండా మధ్యలో ఒక పాయింట్ చెప్పేసి వదిలేస్తే మీకంటూ ఆ ప్లాట్ఫామ్ మీద ట్రస్టే పోతుంది కదా. సో అలా కాకుండా ఈ పింట్రెస్ట్ని కరెక్ట్గా యూస్ చేసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది నేను చెప్పే ముందు క్లాసెస్లో మీకు బాగా అర్థమవుతుంది. అండ్ మనకి ఏదన్నా యాక్యురేట్ రిజల్ట్ కావాలి, మీకు గూగుల్లోనైనా ఏదైనా ఒక సర్చ్ ఇచ్చారనుకోండి, గూగుల్ కూడా ఫస్ట్ రిఫర్ చేసేది పింట్రెస్ట్ నుంచి వచ్చిన రిజల్ట్నే. మీరు ఎప్పుడన్నా ఒకసారి చెక్ చేసి చూడండి. గూగుల్ ఏదైనా ఒక ఇమేజ్ గురించో లేదంటే ఒక డేటా గురించో మీరు కొట్టారనుకోండి, షాపింగ్ గురించో, ఫస్ట్ దానికి సంబంధించి పింట్రెస్ట్ లింక్స్ చూపిస్తుంది. చాలా వాటి మోస్ట్లీ చూపిస్తుంది, చూపెట్టకుండా ఉండదు, చూపిస్తుంది. సో పింట్రెస్ట్లోంచి మనకి యాక్యురేట్ రిజల్ట్ వస్తుంది. మీరు ఏం అడిగారో మీకు అదే ఖచ్చితంగా రిజల్ట్ రూపంలో వస్తుంది. క్రియేటర్స్ కూడా అలా యాక్యురేట్ రిజల్ట్ ఇవ్వడానికి మాత్రం చూస్తారు. యూజింగ్ ఏంటి, కీవర్డ్స్ని యూజ్ చేసి మీకు యాక్యురేట్ రిజల్ట్ వచ్చేలాగా చూస్తారు. అండ్ పింట్రెస్ట్ అనేది క్రియేటర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రాఫిక్ని డైవర్ట్ చేసుకోవడానికి, యూట్యూబ్కో బ్లాగింగ్కో దేనికో దానికి. మోస్ట్లీ పింట్రెస్ట్ అనేది ట్రాఫిక్ని డైవర్ట్ చేయడానికే యూజ్ అవుతుందండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈరోజు ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, పింట్రెస్ట్ని తక్కువ అంచనా వేయకండి. దానిలో చాలా పొటెన్షియల్ ఉంది, మీరు కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. కానీ చాలా పొటెన్షియల్ ఉంది. ఆ పొటెన్షియల్ మీరు కంప్లీట్గా యూజ్ చేసుకొని మీకు అది ఉపయోగపడేలాగా నేను నా రానున్న వీడియోస్లో అన్నీ చెప్తాను. ఎలా అంటే నెక్స్ట్ వీడియో, ఈ వీడియో తర్వాత నెక్స్ట్ రాబోయే వీడియో ఏంటి అని అంటే, పింట్రెస్ట్ ఒక సర్చ్ ఇంజిన్. అసలు పింట్రెస్ట్ సర్చ్ ఇంజిన్ ఎందుకు అయ్యింది, ఆ సెర్చ్ ఇంజిన్ని మీరు ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు అనే విషయం గురించి మాట్లాడుకుంటాం అన్నమాట. అండ్ రానున్న వీడియోస్లో ఏంటంటే పింట్రెస్ట్ నుంచి ఎస్ఈఓ అంటే ఏంటి, ఎస్ఈఓని ఎలా యూజ్ చేస్తాం అనేది నేర్పిస్తాను. ఈ పింట్రెస్ట్లో మోస్ట్లీ ఇంకా మొత్తం టాపిక్స్ అనేవి కలిపి ఒక 20 to 25 వీడియోస్ ఉంటాయి. ఈ 25 వీడియోస్ అయిపోయిన తర్వాత మీకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి ప్లాన్ చేశాను. అందుకే ఇప్పటిదాకా గ్యాప్ వచ్చింది వీడియోస్కి. ఎందుకంటే నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఈ ఛానల్ ది బెస్ట్, నాకు తెలిసినంత వరకు ది బెస్ట్ నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. అందులో ఈ పింట్రెస్ట్ గురించి ఫస్ట్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇది కంటిన్యూ చేస్తాను, ఫినిష్ కూడా చేస్తాను. ఫినిష్ అయిపోయిన తర్వాత మాత్రం మీకు చాలా పవర్ఫుల్ టాపిక్స్ అనేవి రాబోతున్నాయి. అవి ఈ పింట్రెస్ట్ అయినా సరే, ఏ టాపిక్ అయినా సరే మీరు డబ్బులు పెట్టకుండా రాదండి. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్స్ అన్నీ కూడా నేను ఫ్రీగానే నేర్పిస్తున్నాను. బయట మార్కెట్లో డబ్బులు తీసుకొని నేర్పించే టాపిక్స్ అన్నీ నేను మీకు ఫ్రీగా నేర్పించడానికి ప్లాన్ చేస్తున్నాను. మీరు అవన్నీ మిస్ అవ్వకుండా నేర్చుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ప్రతి వీడియో మీకు అప్డేట్ ఇస్తాను. ఎలా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకుంటే అప్డేట్ ఆల్మోస్ట్ వస్తుంది అనుకోండి. ఈ పింట్రెస్ట్ తర్వాత వచ్చే వీడియోస్ అన్నీ కూడా చాలా పొటెన్షియల్ ఉన్న వీడియోస్. నాకు తెలిసి
కొంచెం తక్కువే నేను చెప్పబోయే నెక్స్ట్ ఎస్ఈఓ కానీ బ్లాగింగ్ కానీ వీటి గురించి చాలా తక్కువ మంది క్రియేటర్స్ మాట్లాడారు. అండ్ వాటి గురించి పెయిడ్ క్లాసెస్లో మీకు ఎట్లా చెప్తారో అలానే నేను మీ అందరికీ ఫ్రీగా నేర్పించాలి అనుకుంటున్నాను ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని. సో మీరు ఈ ఛాన్స్ని మిస్ చేసుకోరు అని అనుకుంటూ రేపటి క్లాస్లో మనం కలుసుకుందాం. కానీ మేక్ ష్యూర్ ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి, మీకు ప్రతి నోటిఫికేషన్ మీ దాకా రీచ్ అవుతుంది. ప్లీజ్ ఎవ్వరూ కూడా నేను ఇవ్వబోతున్న ఇంత పెద్ద గిఫ్ట్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నా. చాలా పెద్ద పెద్ద టాపిక్స్ ఉన్నాయండి. రానున్న వీడియోస్లో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అన్నీ చూపిస్తాను. సో మీరు ఇవెవ్వరూ మిస్ చేసుకోవద్దు అనే ఇంటెన్షన్తోనే నేను ఫ్రీగా నేర్పించాలి అనుకుంటున్నాను ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద. సో అందరికీ బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంతే.